ఫ్రెండ్స్ ఇది మోటరోలా G35 ఈ ఫోన్ 10,000 రూపాయల లోపు వస్తుంది. 10,000 రూపాయల లోపు దీనిలో 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో కూడా వస్తుంది. ఈ ఫోన్ మనం అన్బాక్స్ చేద్దాం ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి ఫస్ట్ మొబైల్ ఫోన్ విత్ కేస్తో వస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, 20 వాట్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C కేబుల్. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఫోన్ గురించి మిగతా విషయాలు తెలుసుకునే ముందు కంప్లీట్ స్పెక్స్ ఈ ఫోన్ ఇవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డిస్ప్లే దీనిలో 6.7 ఇంచ్ డిస్ప్లే, ఫుల్ HD LCD డిస్ప్లే, UniSoC T760 ప్రాసెసర్తో రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 4GB RAM 128GB వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా ఫోన్ డిజైన్ గురించి మాట్లాడితే డిజైన్ చాలా బాగుంటుంది. మీకు నార్మల్ మోటోలా ఫోన్స్ అన్ని ఇదే డిజైన్లో వస్తాయి. కాకపోతే ఆ ప్రైస్లో 10,000 రూపాయల లోపు వేగాన్ లెదర్ ఫినిష్ తోటి అండ్ చాలా బాగుంటుంది ఫోన్. మీకు పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. మీరు నార్మల్గా 10,000 రూపాయల ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే ఉండదు, చాలా ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. అది దీంట్లో ప్లస్ పాయింట్. ఇది మీకు బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్తో వస్తుంది. వేగాన్ లెదర్తో 2 కలర్స్ ఉన్నాయి, ఒకటి లీఫ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసరికి గువా రెడ్. లేదు వేగాన్ లెదర్ వద్దనుకుంటే PMMA బ్యాక్ తోటి ఒక కలర్ అయితే ఉంది, బ్లాక్ కలర్ ఉంది. సో మొత్తం 3 కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది ఫ్రంట్. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 185 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసరికి 7.79 mm థిన్ ఉంటుంది. సైడ్స్ వచ్చేసరికి ప్లాస్టిక్ తో వస్తుంది, IP52 రేటింగ్ తో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా మీకు ఇది స్మార్ట్ వాటర్ టచ్ తో వస్తుంది. సో తడి చేతులతో కూడా మీరు డిస్ప్లే అయితే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ ఇంకో హైలైట్ డిస్ప్లే సైజ్ కూడా 6.7 ఇంచ్ డిస్ప్లే, ఇది చాలా పెద్దగా ఉంటుంది డిస్ప్లే. అండ్ మీరు ఒకవేళ మూవీస్ ఇట్లా చూడాలనుకుంటే మీకు ఫుల్ HD డిస్ప్లే కాబట్టి క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది మీకు IPS LCD డిస్ప్లే. అండ్ డిస్ప్లే మీకు 1000 nits బ్రైట్నెస్ తో కూడా వస్తుంది. దీనిలో సెట్టింగ్స్ లో ఎక్స్ట్రా బ్రైట్నెస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో దాన్ని ఎనేబుల్ చేసుకుని ఇంకా బ్రైట్నెస్ పెరిగిద్ది అని చెప్తున్నారు. బయటకు వెళ్తే నాకైతే పెద్దగా అనిపించలేదు, ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇది మీకు L1 సపోర్ట్ తో కూడా వస్తుంది. కాకపోతే దీనిలో అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డీలో ప్లే అవుతుంది, కానీ నెట్ఫ్లిక్స్ అయితే హెచ్డీలో అయితే ప్లే అవ్వట్లేదు ప్రస్తుతానికి. యూట్యూబ్ వీడియోస్ కూడా మీరు మాక్సిమం 1080p వరకు అయితే చూడొచ్చు. దీనిలో సౌండ్ బాగుంటుంది. సౌండ్ ఇది మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, సో సౌండ్ చాలా బాగా వస్తుంది. డాల్బీ అట్మాస్ కూడా ఉంది, స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా చేస్తుంది ఆ ప్రైస్ కి ఇది. అండ్ 3.0 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. సో ఒక 3.0 హెడ్ ఫోన్ జాక్ విషయాలు అది కూడా ఏం తీసేయలేదు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు UniSoC T760 ప్రాసెసర్ తో వస్తుంది. 6nm ప్రాసెసర్ ఇది. అండ్ ఇది మీకు జనరల్ యూస్ కి బాగానే ఉంటది. ఇది నార్మల్ వీళ్ళ లాస్ట్ జనరేషన్ G45 ఫోన్ చూసుకుంటే అది 6S Gen 3 ప్రాసెసర్ అయితే వచ్చింది. దాంతో కంపేర్ చేస్తే మీకు దగ్గర 2 ఒకేలా ఉంటాయి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే. ఎందుకు వీళ్ళు క్వాల్కామ్ నుంచి ఈ UniSoCకి వెళ్ళారంటే క్వాల్కామ్ ప్రాసెసర్స్ లో మీకు 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది, మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో 4K వీడియో రికార్డింగ్ కోసం వీళ్ళు UniSoCకి వెళ్ళారు. అండ్ ఇంకొకటి చేంజ్ చేసిన వీళ్ళు ఫుల్ HD డిస్ప్లే తీసుకొచ్చారు. లాస్ట్ టైం మనకి ఈ G సిరీస్ ఫోన్స్ అన్ని HD డిస్ప్లేతో వచ్చినాయి కదా, దాన్ని ఫుల్ HDకి మార్చారు. ఇప్పుడు దీనిలో మనం 4K వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అండ్ ప్రాసెసర్ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. లైక్ మీరు పెద్ద గేమ్స్ ఆడడం అయితే ఉండదు, మీరు జనరల్ చిన్న గేమ్స్ ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ బ్రహ్మాండంగా రన్ చేస్తుంది. BGMI ఇవన్నీ మీకు కొద్దిగా కష్టమే, 40 FPS లో ఆడొచ్చు. మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు, మీకు బడ్జెట్ ఫోన్ ఇది, దాని రేంజ్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం 4GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ UFS 2.2తో వస్తుంది. ఒకటే వేరియంట్లో వస్తుంది ఇది. అండ్ దీనిలో మీకు స్టోరేజ్ పరంగా మీకు ఆప్షన్ కూడా ఉంటుంది, హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో ఒకవేళ మీరు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే మీరు సెకండ్ స్లాట్లో మీరు మైక్రో SD కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మీకు 5G ప్రాసెసర్, 5G కూడా సపోర్ట్ చేస్తుంది. 12 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు దీనిలో మీకు VoINR సపోర్ట్ కూడా ఉంటుంది, వాయిస్ ఓవర్ న్యూ రేడియో. 5G నెట్వర్క్ మీద మీరు వాయిస్ కాల్స్ కూడా చేయొచ్చు ఈ ఫోన్ యూస్ చేసి. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, ఈజీగా ఫుల్ వర్కింగ్ డే అయితే యూస్ చేయొచ్చు. ఛార్జింగ్ చేయాలంటే మాత్రం దీన్ని దగ్గర 1 hour 40 minutes టైం పడుతుంది. బాక్స్ లో మీకు 20 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది మీరు సెపరేట్ ఎత్తుకోవాల్సిన పని లేదు, దాన్ని యూస్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరాలు కూడా చేంజ్ నోటీస్ చేయొచ్చు. లాస్ట్ టైం మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉండేది, దాన్ని తీసేసి వైడ్ యాంగిల్ కెమెరా తీసుకొని వచ్చారు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం కెమెరాస్ కూడా మీకు ఆ ప్రైస్ తగ్గట్టు పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో మీరు బ్యాక్ కెమెరా అయితే కొద్దిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, మీకు శాంపిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో మీకు ఏం ఫీచర్లు అయితే ఉండవు. మీరు వీడియో రికార్డ్ చేయాలంటే 4Kలో రికార్డ్ చేయొచ్చు. 4Kలో వీళ్ళకి OS ఏం పెట్టలేదు, ఆ ప్రైస్ OS మనం ఎక్స్పోర్ట్ కూడా చేయలేము. EIS ఇంప్లిమెంట్ చేశారు. 4K వీడియో మీరు రికార్డ్ చేసినా కానీ స్టేబుల్గా అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్తో వస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రంట్ 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. బేసిక్ కెమెరాస్ ఇవి. సో ప్రైస్ మీరు ఏదైతే 10,000 రూపాయలు పెడుతున్నారు, 10,000 రూపాయల లోపు దాని దగ్గర పర్ఫార్మెన్స్ అదే ఇస్తుంది. మరి మీరు ఎడ్జ్ సిరీస్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, మీరు పెట్టే ప్రైస్ బట్టే ఉంటుంది పర్ఫార్మెన్స్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇదిగో మీకు బాగానే పనిచేస్తుంది. అండ్ దీనిలో సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి. జైరో కూడా ఉంది, సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. మ్యాగ్నెటోమీటర్ ఉంది, జైరోస్కోప్ ఉంది, యాక్సిలరోమీటర్, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. ఈ ఫోన్ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 మీద రన్ అవుతుంది.
అప్డేట్స్ విషయానికి వస్తే ఓన్లీ 1 సంవత్సరం మాత్రం మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే ఆండ్రాయిడ్ 15 వరకే వస్తాయి. తర్వాత మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే రావు. సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రం 3 ఇయర్స్ వరకు అయితే వస్తాయి. అండ్ మీకు మోటరోలా యూఐ కాబట్టి మోటరోలా రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా అంటే ఫ్లాష్ వస్తుంది, ఇట్లా అంటే కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇట్లాంటి మోటో గెక్షర్స్ అయితే ఉంటాయి. అండ్ మోటో సెక్యూర్ ఉంటుంది. మోటో సెక్యూర్ అంటే మీరు ఏదైనా ప్రైవేట్ ఫోల్డర్ లా ఉంటుంది. సో దానిలో మీరు ఏదైనా ఫైల్స్ మీరు సేవ్ చేసుకోవాలని సేవ్ చేసుకోవచ్చు. డ్యూయల్ యాప్స్ కూడా యూస్ చేయొచ్చు. అక్కడ మీకు సెక్యూర్ ఫోల్డర్లో ఇంకొక యాప్ పెట్టేసుకుంటే మీకు డిఫరెంట్ యాప్ అంటే మీరు నార్మల్గా యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ వేరు, సెక్యూర్ ఫోల్డర్ యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ వేరు, వేరే అకౌంట్ మీరు లాగిన్ అయిపోవచ్చు. సో అట్లా మీరు డ్యూయల్ యాప్స్ లాగా యూస్ చేయొచ్చు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు చాలా మోటరోలా ఫోన్స్లో చెప్పాను. మోటరోలా యూఐలో ఉన్న ఫీచర్స్ అని దీనిలో కూడా ఉంటాయి, ఏమీ తీసేయలేదు. కానీ గూగుల్ డైలర్తో వస్తుంది, అవతల మీరు కాల్ రికార్డ్ చేసి తినిపిస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఉన్నాయి. దగ్గర 10 ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉన్నాయి. సో మీకు కావాల్సినవి ఉంచుకోవచ్చు, అవసరం లేని మీరు తీసేసుకోవచ్చు. అండ్ ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు చెప్తుంది 10,000 రూపాయల లోపు అంటున్నారు. నాకు తెలిసి 9999 తీసుకొని రావచ్చు. అది విత్ బ్యాంక్ ఆఫర్, వితౌట్ బ్యాంక్ ఆఫర్, దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. జియో బెనిఫిట్స్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు జియో సిమ్ యూస్ చేస్తారు దగ్గర అప్ టు 5,000 రూపీస్ వరకు జియో బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది ఓవరాల్ గా మోటరోలా G35 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.